ప్రభు నామమున ప్రభుకు సర్వశక్తివంతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదటి ఈ సదవకాశం ఇచ్చినందుకై బ్రదర్ కు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. సో లాస్ట్ వీక్ బ్రదరు ప్రొఫెసైజ్ చేశారు. హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ 4 lakhs రాబోతున్నాయో లేకుంటే 40 lakhs తెలీదు కానీ వస్తవి అనేసి చెప్పారన్నట్టు. అవును, మేము జూన్ లో చాలా క్లిష్ట పరిస్థితిలో జూన్ లో సీజన్ స్టార్ట్ అవుతుంది అనేసి మేము బోర్ వేయడం చాలా మనీ అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకున్నాము. ఇంకా అంతే, ఇంకా ఏ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా మేము స్టార్ట్ చేయలేదు. ఫైనాన్షియల్ గా మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అమౌంట్ అన్నట్టు. అది ప్రభు ద్వారములు తెరిచి 4 lakhs ఈ రోజు మార్నింగే ఆ అమౌంట్ వచ్చింది అన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అందుని బట్టి దేవునికి ప్రభుకు స్తోత్రంలో. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ October 2 రోజు లక్షట్పేటలో మీటింగ్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు వర్షం పడింది. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ గా జనరల్ గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీలో ఉంటవి. అలాంటివి వాటితో పాటు అడిషనల్ గా ఈ ఫ్యామిలీలో మెంటల్ పీస్ లేదు. ఎప్పుడో ఇంతకు ముందు ఇయర్స్ అంతా మాకు మెంటల్ పీస్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, చాలా మంచి కోఆర్డినేషన్ అనేది మా ఫ్యామిలీలో ఉండేది. కానీ 3-4 months నుండి చాలా డిస్టర్బెన్స్. ఇంకా ఫెడప్ అయిపోయేసి నేను అసలు చనిపోతే బాగుండు అన్నంత క్రిటికల్ సిచ్యుయేషన్ లో నేను ఉంటుంది. కానీ మా చిన్న పాప చికెన్ గున్యా అలాంటివన్నీ ఒకటేసారి ప్రెషర్ పడేసరికి నేను వెళ్ళాలా, ఎలాగైనా వెళ్ళాలా, అనాయింటింగ్ తీసుకొని వస్తే ఈ కాడులన్నీ విరిగిపోతేవి అనేసి దైవ సేవకులు శ్యామ్ కిషోర్, డిజెస్ దినాకర్ ఇలాంటి పెద్ద సేవకుల ద్వారా నేను ప్రేరేపింపబడి నడిపింపబడినాం. కాబట్టి అలాంటి ఆశతో నేను వచ్చాను. లాస్ట్ ఎండింగ్ వచ్చాం మేము. ఎండింగ్ వచ్చినప్పుడు పాస్టర్ గారు ఇంకా లాస్ట్ ఎండింగ్ ప్రేయర్ కు బిఫోర్ నేమ్ కాలింగ్ చేశారు. నాకు ఆ కన్ఫ్యూజన్ లో ఉండి నేనా కాదా అనేసి 4th time వరకు నేను వెయిట్ చేసి దెన్ నేను అప్పుడు అప్రోచ్ అయినాను. ఇది ప్రభు ఏర్పాటు. నా నేమ్ కాలింగ్ చేయడానికి నేను ఇంతవరకు చెప్పకపోవడానికి నేను రీజన్ ఏంటి అని అంటే, నేను కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అసలు ఎందుకు పిలిచారు, నేమ్ కాలింగ్ రీజన్ ఏంటి, అనాయింటింగ్ దాని యొక్క ఫలితం ఏంటి, రిజల్ట్ ఏంటిది, దాని ఆన్సర్ ఏంటిది, నాకు కావాలా కంప్లీట్ అనేసి నేను అడిగిన ప్రతి దానికి నాకు ఆన్సర్ వచ్చింది. ఎందరో సేవకులు ప్రొఫెసైజ్ చేశారు కానీ ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ గా ఆన్సర్ వచ్చింది అని అంటే దైవ సేవకులు నవీన్ పాస్టర్ గారి ద్వారానే. ఇది ప్రభుకు స్తోత్రములు. ఇంకొక విషయం, ఇది మేబీ మీకు బ్రదర్ ఏం చెప్పారు నేమ్ కాలింగ్ చేసి? నేమ్ కాలింగ్ చేసినప్పుడు ఎందుకు, ఏ బాధతో మీరు వచ్చారు అనేసి ఏ ప్రాబ్లంతో వచ్చారంటే, ఈ ఒక్క ప్రాబ్లం అని కాదు కదా, నేను ఏమి చెప్పలేకపోయేసాను. నేను అనాయింటింగ్ తీసుకోవాలా, అప్పుడు నేను అన్నిటి నుండి విడుదల పొందుకుంటాను, అన్ని కాడులు విరిగిపోతాయి, అన్ని యోక్స్ బ్రేక్ అవుతాయి అనేసి నేను అంతే చెప్పేసాను. బ్రదర్ నా పైన హ్యాండ్స్ లే చేసి స్ప్రే చేసేసిండ్రు అంతే. ఇంకా నాకు ఇంకేది తెలీదు. ప్రభు పాస్టర్ గారికి, బ్రదర్ గారికి ఏమి రివీల్ చేశారో కూడా నేను అడగలేదు, పాస్టర్ గారు నాకు చెప్పలేదు కూడా. ఇంకా నెక్స్ట్ థింగ్, ఇది పర్సనల్ ప్రేయర్ ఆన్సర్ వచ్చింది కాబట్టి నేను చెప్పాలని విల్లింగ్ అడుగుతున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్. నేను 25-26 years నుండి అంటే సిఎస్ఐ లోనే చదివి సిఎస్ఐ లోనే ఉండినాను కాబట్టి నాకు ఒక డిజైర్ ఉండింది, ప్రేయర్ రిక్వెస్ట్ లో పెట్టుకున్నాను. మన సిఎస్ఐ నుండి ఒక గొప్ప దైవజనుడు లెగాలి. ఎందుకంటే నేను మా రిలేటివ్స్ నల్గొండ, మేము సెటిల్ అయింది, మా పేరెంట్స్ ఉండింది జాబ్ పర్పస్ కి వచ్చింది ఊట్నూరులో. చాలా హారబుల్ ప్లేస్ ఊట్నూరు, చాలా అంటే చాలా టెరబుల్. ప్రేయర్ మీటింగ్ పెట్టాము ఉత్నూరులో. అవునండి. అయితే అలాగా ఆ విడుదల పొందుకోవాలా, ఇటు రావాలా, ఊట్నూరులో ప్రేయర్ మీటింగ్స్ ఒక సేవకుడు వచ్చి పెట్టాలి, అది దట్టు
ఫ్రమ్ సిఎస్ఐ అనేసి నేను చాలా ప్రేయర్లో 25-26 ఇయర్స్ నుండి నేను ప్రేయర్ చేస్తున్నాను. అట్ లాస్ట్ ఎందుకంటే 78-79 ఆ ఇయర్లో సిఎస్ఐ గారు కండక్ట్ చేయించారు ప్రేయర్స్. చాలా మంది డెలివరెన్స్ పొందుకున్నారు ఈవిల్ స్పిరిట్స్ తోని, విచ్ క్రాఫ్ట్ పవర్స్ తోని. అట్లాంటి సిచ్యువేషన్ లో నా ప్రార్థన దేవుడు వినేసి దైవ సేవకులను సిఎస్ఐ నుండి లేపినందుకు నా ప్రార్థన విన్నందుకు ప్రభుకు వందనములు. మరి ఒకసారి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రవచించిన రీతిగా మీకు రావాల్సిన అమౌంట్ వచ్చింది, ఇంకా మీ యొక్క లక్షపేట్ ప్రేయర్ మీటింగ్లో నేమ్ కాలింగ్ ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికింది. అంతే కదమ్మా? యా, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టెస్టిమనీ.